IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మొదటి సంతకం అధికారంలో రాగానే మెగా డీసీమే చేస్తామన్నారు బాబు గారు. మరి దాని మీద చేయలేదు నిన్న. చేస్తారు, రేపు అసెంబ్లీలో చేస్తారు. అంటే నిన్నైతే ఎలాంటి సంతకాలు ఏమీ చేయలేదు. మీటింగే లేదు కదా. ఈ రోజు చేస్తామన్నారు సార్. చేస్తారు, అసెంబ్లీకి వెళ్తే చేస్తారు. ఈరోజు ఛార్జ్ తీసుకుంటారు బాబు గారు. సాయంత్రం మెగా డీసీ మీదే చేస్తారు. మొదటి సంతకం అన్నారు. ఎలా ఉండొచ్చు చేస్తారు అన్నారు కాబట్టి అందరూ సంతోషిస్తారు. మొదటి సంతకం అధికారం రాగానే మెగా డీసీ మీద చేస్తామన్నారు. ఇప్పుడైనా అదే అన్నాడు ఆయన. అంటే నిన్నైతే ఎటువంటి సంతకం చేయలేదు. నేను ఇప్పుడు సాయంత్రం 4:44 నిమిషాలకు చేస్తారు అన్నారు. మరి చేస్తాడు అన్నాడు కదా ఆయన. చేస్తాడు. సాయంత్రం మెగా డీసీ కావచ్చు, తర్వాత అమరావతి, తర్వాత మెగా డీసీ మీద చేస్తామని చెప్పారు. ఒకవేళ వెంటనే ఈరోజు అమలు చేసినట్లయితే చేసి ఎలా ఉండొచ్చు? బాగుంటుందండి. కుర్రోళ్ళకి ఉద్యోగాలు చక్కగా. ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన 60 చేశాడు, 62 చేశాడు. దేనికి చెప్పు? 62 చేస్తే ఈ ముసలోళ్ళు అల్లాడిపోతున్నారు చేయలేక. అదే కుర్రోళ్ళు వస్తే ఎంత బాగుంటుంది, నిరుద్యోగం ఉండదు కదా. 60 అసలు 58 కరెక్ట్ అయ్యా. 60 చేసి పాపం ముసలోళ్ళని అల్లాడిస్తున్నాడు. ఆయన అధికారం రాగానే మొదటి సంతకం మెగా డీసీ మీద చేస్తామన్నారు. అవును సార్, సాయంత్రం చేస్తామని చెప్పారు కదా. వెయిట్ చేయండి. అప్పుడు తొందరపడితే ఎలా? 4 సంవత్సరాలు ఏం చేయని వాళ్ళు మళ్ళీ కొత్తగా మాట్లాడితే ఎలా? చేస్తారు. సాయంత్రం ఒక 5 సంతకాలు చేస్తామన్నారు. చూద్దాం, సాయంత్రం దాకా వెయిట్ చేయండి. చేస్తామన్నారు బాబు గారు. అయితే చేస్తామన్నారు. సో మొదటి సంతకమే మెగా డీసీ మీద చేస్తామన్నారు బాబు గారు. చేసిన తర్వాత ఎలా ఉండొచ్చు దాని గురించి? అంటే చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు దాని గురించి. పోస్టులు ఇంకొంచెం పెంచితే బాగుంది అనిపిస్తుంది. 13,000 అన్నారు, అది కొంచెం పెంచితే బాగుంటుంది. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. సో దాని గురించి మీ స్పందన, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి? బాగానే ఫీల్ అవుతున్నాం. పథకాలు ఏమన్నా వచ్చాయి ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉండగా? జగన్ ప్రభుత్వం మాకు రాలేదులే, జనాలకు వచ్చినాయి. సరే, మరి మీ ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీలు ఉచితంగా బస్ ప్రయాణం అన్నారు బాబు గారు. మరి ఇంకా అమలు చేయలేదుగా. అవునులే, అదేలే. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, బాగానే చేస్తారులే. నమ్మకం ఉందా మీకు? మీ ఆడవాళ్ళు పర్టికులర్గా ప్రతి ఒక్కరికి కూడా 1500 ఇస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి. అవును. 60 సంవత్సరాలు అది కావచ్చు, ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు. ఎలా ఉండొచ్చు మరి బ్యూటీ గురించి? ఏదైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే తొలి సంతకం స్టూడెంట్స్ సంబంధించి విద్యార్థులు ఉన్నారు కదా, అవునవును, వాళ్ళకి పెడతామన్నారు. మరి అదే పెడితేనే మంచిదిలే పిల్లగాళ్ళకి. ఏం పెట్టలేదు మరి. అవును, ఇప్పుడు సాయంత్రం ఉంటున్నారు. మరి ఎలా ఉండొచ్చు? పెద్దమ్మ బాగానే ఉంటుందిలే అయ్యా. ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఫ్రీ చేస్తే ఎలా ఉంటుంది? బస్ ప్రయాణం అంటే కాదంటున్నారుగా, చాలా నష్టం అంటున్నారు ప్రభుత్వం. చెప్పారు కానీ అంటే అక్కడ పైన అనుకుంటున్నారు నష్టం అవుతుంది చాలా అని అనుకుంటున్నారు. మరి ఏం చేస్తారో కానీ ఏం చేసినా పర్వాలేదు. బస్ ప్రయాణం లేకపోయినా పిల్లలకి ఇచ్చినా పర్వాలా. అలాగే వచ్చిన పెన్షన్లు కూడా పెంపు పెద్దమ్మా ఎంత పెంచుతామన్నారు మరి ఎన్నికల్లో అధికారం రాగానే. అవునవును, 4,000 ఇస్తానన్నాళ్ళే వచ్చిన నెల నుంచి. సరేనయ్యా. మరి ఎలా ఉండొచ్చు మొత్తంగా రానున్న రోజు? బాగానే ఉంటాయిలే, దేవుని కృప వల్ల. చాలా గర్వంగా ఉంది. ఆయన భారీ మెజార్టీతో వచ్చారు. చాలా సంతోషకరమైన విషయమే. చాలా బాగుంటుంది. రాజధాని నిర్మాణం స్టార్ట్ చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయక ముందే రాజధాని ఏర్పాట్లు అనేవి స్టార్ట్ అయినాయి. చాలా సంతోషకరం. ఎందుకంటే మన రాష్ట్రానికి రాజధాని అనేది లేదు, చాలా ఇంపార్టెంట్ అది. అలాంటిది ఆయన గెలిచిన మరుక్షణమే రాజధాని పనులు ఏర్పాటు చేశారు. 100 జేసీబీలు తీసుకెళ్ళి మొత్తం రోడ్లన్నీ చేస్తున్నారు. చాలా నమ్మకంగా ఈ 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేస్తారు, చాలా కంపెనీలు తీసుకొస్తారు. చాలా ఉన్నతమైన రాష్ట్రంగా ఎదిగిద్ది. అంటే 4వసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. అవును. ఇప్పటివరకు ఎవరికి లేదు సార్ ఆ రికార్డు. అవును, ఏ ముఖ్యమంత్రికి లేదు. ఆయన చేస్తారండి. ఎందుకంటే ఆయన వచ్చేసి ఒక సీనియర్ లీడరు, చాలా అనుభవం గల ఆయన ఈ టైంలో కూడా మనం ఆయన్ని చాలా గెలిపించుకోవడం చాలా మంచి పని అయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా లేకపోతే మనకు రాజధాని అనేది ఉండదు, అసలు ఒక డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇంకా చాలా అప్పుల పాలైపోయేది, అణగారిపోయేది. ప్రజలు ఇంత భారీ మెజార్టీ ఇస్తారని మీరు ఊహించారు? 164 ఇంత భారీ మెజార్టీ 120, 130 కంపల్సరీగా వస్తాయి అనుకున్నాము. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వచ్చింది. అదే ఆశ్చర్యకరం. అంతగా అంటే ల్యాండ్ టైటిలింగ్ ఒకటి పెట్టారు సార్, దానివల్ల కూడా అలా అయి ఉండొచ్చు. మరి ఆయన అధికారంలోకి రాగానే మొదటి సంతకం సార్ నా వైపు మెగా డీసీ చేస్తామన్నారు. సో నిన్నైతే ఎలాంటి సంతకాలు చేయలేదు బాబు గారు. నిన్న చేయలేదు, ఈ రోజు చేస్తామన్నారు. ఈ రోజు చెప్పారు కదా 5, ఈ రోజు 5 చెప్పారు. ఏదైతే 4,000 పెన్షన్ అని, ఓకే. రెండోది వచ్చేసి ఈ సంతకం మెగా డీసీ చేస్తామన్నారు. ఎలా ఉండొచ్చు? అద్భుతంగా ఉండిద్ది. సో 13,000 వరకు ఖాళీలు ఉన్నాయి, అద్భుతంగా ఉండిద్ది. ఇప్పుడు ఏంటంటే
ఈ కూటమిలో గురించి మాట్లాడుతున్నాం సార్ ఫస్ట్. కూటమిలో 100% ఆయన అన్ని విషయాల్లోని, ఇది ఒకటేనే కాదు, అన్ని విషయాల్లోని మనకి ఏదైతే తక్కువగా ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా ఆయన అద్భుతంగా చేస్తారన్న ఒక నమ్మకం. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు నేను, సో దాని గురించి చెప్పండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే? మంచిదేనండి ఆయన చేస్తే. మరి రెండో సంతకం మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి రద్దు చేస్తామన్నారు, ఎన్నికల ముందే చెప్పారు. ఎలా ఉంది సార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తే మంచిదే కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, మరి మోడీ గారు ఒప్పుకుంటారా అంటే? ఒప్పుకునేటట్టు చేస్తాడు చంద్రబాబు నాయుడు. నమ్మకం ఉంది మీకు? ఉంది. ఎందుకు అంత నమ్మకం ఉంది మోడీ బాబు గారి మీద అంటే? ఆయన అంటే ఒక బ్రాండ్. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఎంపీల అవసరం కూడా ఉంది కాబట్టి మోడీ గారికి. మరి మూడోది వచ్చి అమరావతి ఆగిపోయిన నిర్మాణాలు ఏదో ఉంది దాని గురించి అన్నారు, అది మంచిదే కదా, చేస్తారు. అది కూడా ఆయన ఎలా చేస్తారు. ఉంటుందన్న చేస్తారు కాబట్టి అలా ఉండొచ్చు అండి. ఏది సంతకం అమరావతి ఆగిపోయిన నిర్మాణాలు అయితే ఉన్నాయి గత 5 ఏళ్లలో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశామని అమరావతి అభివృద్ధి గురించి మూడో సంతకం అన్నారు ఈ రోజే. అవును అవును, చేసిన తర్వాత ఎలా ఉండొచ్చు? చాలా అభివృద్ధి చెందుతుంది. మనం కూడా కొద్దిగా హ్యాపీగా తిరగచ్చు. ఓకే, మనకు కూడా ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మన 4వ సంతకం వచ్చి పెన్షన్ల పెంపు సార్, ఏదైతే ముసలి వాళ్ళకి సంబంధించిందో లేక వికలాంగులవి సంబంధించిన పెన్షన్ల పెంపు ఆనందంగా సంతకం అన్నారు. అది చేస్తారు. చేస్తారు. చేసిన తర్వాత నేను అడిగేది ఎలా ఉండొచ్చు? హ్యాపీ. ఇంత 3,000 వచ్చింది, ఇప్పుడు 4,000 వచ్చింది. హ్యాపీగా బతుకుతారు కొద్దిగా. మరి 5వ సంతకం అన్నా గంటలు మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తామన్నారు. అది మాలాంటి వాళ్ళు బాగుంటుందిగా. సో మొత్తం మీద ఎలా ఉంటుంది సార్ ఇవన్నీ అమలు చేసినట్లయితే వెంటనే అధికారంలో వచ్చిన నిర్ణయం కాబట్టి అందరూ సంతోషిస్తారు. మరి రానున్న రోజులు ఎలా ఉండొచ్చు? బాగుండాలని కోరుకుంటాం. సార్ ఫైనల్ గా మరి వీళ్ళు టీడీపీ అధికారంలోకి వచ్చాక మా మీద దాడులు చేస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి, ఆ దాడుల గురించి. దాడులు అంటే మనం ఏం చేస్తాం, చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు దాడులు చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. చిన్న చిన్న కక్షలు ఉంటాయి అంతే. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా ఉంది. ఎందుకన్నా ఎందుకు అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారంటే? ఎందుకనంటే కొంచెం బెటర్గా చేయగలడు కాబట్టి. అంటే రికార్డు స్థాయిలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు రికార్డు అని ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారంటే అటు సైడ్ ఆపోజిట్ సరే చేయలేదు కాబట్టి ప్రెజర్ మార్పు కోరుకున్నారు. 164 సీట్లు భారీ మెజారిటీ. ఎలా దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు సార్, ఎందుకు హ్యాపీ? ఏ కుర్రవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అమరావతి డెవలప్ అయింది, పోలవరం డెవలప్ అయింది, ఇంకా మనకు కావాల్సిన నీళ్ళు కావాలి, మనకి ఆయన చేస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది. బాగా భారీ మెజార్టీ ఇచ్చారు. ఎవరు ఊహించలేదు, ఆయనే ఊహించలేదు, ఇంకా మనం ఎట్లా ఊహిస్తాం? సో ఏదైతే ప్రజలైతే ఆ అధికారం ఇచ్చారు. అదే సార్ ఇప్పుడు మెగా డిఎస్సీ కనుక సాయంత్రం చేస్తామన్నారు. నెక్స్ట్ వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది కూడా రద్దు చేస్తామన్నారు. చేస్తా అన్నారు. మరి చేస్తారని బాగా నమ్మకం ఉంది. ఆయన ఏ మాట అయినా అన్నాడంటే తిరుగు ఉండదు, చేస్తాడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి మోడీ గారు ఒప్పుకుంటారా అంటే? వీళ్ళు కూటమిలో భాగంగా ఉన్నారు కదా. మోడీ గారు ఒప్పుకుంటారంటే దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడంట. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది జగన్ గారు ఇచ్చింది, ఆ స్పెషల్ ఆఫీసర్ కాకుండా మరి ఏం మార్పు చేస్తారో మనకి అంత ఐడియా లేదు. అంటే ఇది రద్దు చేసి మళ్ళీ రీసర్వే చేస్తారు అంటున్నారు. చూద్దాం మరి. ఏదో మరి మనకి తెలియదు కదా, మనకి తెలియదు. మనకి తెలియదు. ఒకవేళ రద్దు చేస్తారంటే కూటమిలో ఉన్న మోడీ గారు ఒప్పుకుంటారంటే బీజేపీ? ఏమో మనకి అంత నాలెడ్జ్ వస్తుంది చెప్పు. వెంటనే అమరావతి నిర్మాణ సంబంధించి కూడా సంతకం చేస్తారు. అమరావతి చేస్తాడు బాబు, చేస్తాడు. కుర్రోళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు మళ్ళీ పెన్షన్ల పెంపు గురించి కూడా చేస్తాం. పెన్షన్లు ఒకటి చేస్తా అన్నాడు, ఇంకోటి ఏదో మొత్తం 5 సంతకాలు అన్నారండి. ల్యాండ్ టైటిల్ కానీ మెగా డిఎస్పీ, అన్నా క్యాంటీన్ సార్, అన్నా క్యాంటీన్ చేయాలయ్యా. ఎందుకంటే చేస్తారు, ఎందుకంటే అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు వ్యాపారస్తులు ఏదో తట్టలు ఎత్తుకునే వాళ్ళు వస్తారు, ఇంటికి వెళ్ళాలని 4 అయింది, ఒక ముద్ద తిని నిదానంగా బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. 5 రూపాయలు. ఇప్పుడు మనం 5 రూపాయలకి ఏమవుతుంది చెప్పు, టీ రాట్లా ఇవ్వాల. మరి ఆయన మంచి పని చేయాలంటే చాలామంది చెప్పుకుంటారు. ఈ ముసలి వాళ్ళకి పెన్షన్ ఒకటి 4,000 ఇస్తాడు, అదొకటి గొప్ప. అంటే టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఆమె దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూస్తారు వాటిని? ఇప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ మీద దాడి చేశారు. వీళ్ళు ఆడికి ఏదో చిన్నది ఉంటాయి కదా సమస్యలు, అవి నిదానంగా సర్దుకుంటాయి. ఈ కక్ష సాధింపులు చర్య తీసుకోవడానికి మేము అనుకుంటున్నాం, ప్రజలు కూడా అనుకుంటున్నారు. అది కక్ష సాధన చర్యలు అయితే తీసుకోరని అనుకుంటున్నాం. బాగుండిద్దనే అందరూ, నేనే కాదు ప్రజలందరూ అదే అనుకుంటున్నారు.
అంటే వీళ్ళు కేంద్రంతో కూడా కలిసి ఉన్నారు కాబట్టి కేంద్రంతో కలిసి ఉన్నారు, అందులో ఈయన సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈయన సపోర్ట్ లేకపోతే ఇంకో రకంగా ఉండేది, ఇద్దరిది సపోర్ట్ లేకపోతే కష్టమే. మరి ఈయన మహానుభావుడు ఈయన పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. ఆయన టీడీపీకే ఇచ్చారు సార్ 21 ఎంపీలు ఇద్దరితో కలిసి 16 ఎంపీలు 21 ఇచ్చారంటే గొప్పే కరు. అదే సార్ మరి ప్రత్యేక హోదా ఏమన్నా అడిగే అవకాశం ఉందా అంటే అడుగుతారేమో మరి మనకు తెలియదు కదా. మీరు చెప్పినట్లు పోలవరం సంబంధించి పోలవరం ముందు చేస్తాడే చంద్రబాబు, ఏది ఎట్టున్నా కూటమిలో ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు బట్టి అంటే ఫాస్ట్ గా అయ్యేలాగా అవి చేస్తారు. పోలవరం ఆయన నైజం, నాట్ ఓన్లీ పోలవరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు ప్రత్యేక ఏదో ఒకటి ఏదో పోలవరం బట్టి గ్యారెంటీ చేస్తాడు, అమరావతి చేస్తాడు, అన్నీ చేస్తాడు. 99% మోడీ గారిని అడిగి అయ్యా మా రాష్ట్రం ఇలా ఉంది అని అడిగి తీసుకొచ్చి చేస్తాడు.